ప్రజలకు ఇచ్చిన హామీలపైన రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయించి తీసుకొచ్చిన అప్పుల్ని డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారని మనం అనుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో కొనడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరికి 200 కోట్లు, ఒక్కొక్కరికి 300 కోట్లు, అంటే కెపాసిటీ బట్టి డబ్బులను పెట్టుకుంటా రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని కొనుక్కుంటూ కాంగ్రెస్లోకి లాక్కుంటా ఉన్నాడు. మరి ప్రజలకు ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ కానీ 6 గ్యారెంటీలే కానీ వాటిని అమలు చేయడానికి ఎటువంటి పనులైతే ఎటువంటి మార్గాలైతే ఎంచుకున్నట్టు మనకు అవపడతలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి అయితే ఆయన తన బాగా డబ్బులున్నాయి. ఈ విధంగా రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మరి ప్రజల కోసం ఏమైనా చేస్తావా? ప్రజలు ఆపత్సాపత్తులో ఉంటే, వారి యొక్క ఎమ్మెల్యేల యొక్క భార్యలు చనిపోతూ ఉంటే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించకుండా రేవంత్ రెడ్డి ప్రతిపక్షం వారిని కొనడానికి భారీగా తూకం వేస్తూ ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే పోచారం శ్రీనివాస్ ఆయన మాట్లాడే మాటలు మనం ఒకసారి విందాము. ఏ విధంగా విందామంటే, రైతుల కోసం కాంగ్రెస్ మస్తు చేస్తుంది, అందుకే పార్టీలోకి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన సీఎం రేవంత్, సీఎంతో పాటు మంత్రి పొంగులేటి రైతుల కోసమే పార్టీ మారిన 6 నెలల్లో అద్భుతాలు చేసింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత ప్రోచారం మార్పులను హైలైట్ చేయకండి, ఇంకా వేరే విషయాలు ఉన్నాయి, వాటి గురించి హైలైట్ చేసి రాయండి. మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి హితహోదా. శ్రీనివాస్ కాంగ్రెస్లోకి జంప్ అవ్వడం జరిగిందట. ఆయన అంటా ఉన్నాడు, అయ్యా కేసీఆర్ గారు 21 ఏళ్ల రాజకీయ జీవితంలో మీలాంటి నాయకుడిని ఎక్కడ చూడలేదు. మీరు మహనీయుడు, మహాపురుషుడు, అంతుచిక్కని రైతుల కోసం పుట్టుకొచ్చిన శిబి చక్రవర్తి లాంటి వారు. మీరు మాకు నాయకుడు ఎల్లకాలం ఉండాలి, మీకు మేము ఇదే విధంగా ఎమ్మెల్యేలమై ఉండి మీ సేవ తీర్చుకుంటామని చెప్పిన ఈ శ్రీనివాసు ఏమంటాను, ఇప్పుడు రైతుల కోసం కాంగ్రెస్ మస్తు చేసింది, అందుకనే ఆ పార్టీలో చేరిన. మరి గదే రైతులు పొలాలు ఎండబోయి నీళ్లు లేక మాకు నీళ్ళు ఇయ్యండ్రా నాయన అనుకున్న మొత్తుకున్న రైతులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళాడా? మరి ఏం శ్రీనివాస్, నువ్వు రైతు కుటుంబానికి చెందిన ఎమ్మెల్యేవా? గీదా నీ పనితీరు. ఏవో డబ్బు ఇస్తే అటే పార్టీ నుంచి కన్న తల్లి లాంటి పార్టీ మారడానికి ప్రజలు నీకు అవకాశం ఇచ్చినప్పటికీ నీకు సిగ్గుండాలి కొంచెమైనా. ఇక ముచ్చట ఉంది, ఇంటికి వెళ్ళి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. మరి అదే బాధితుల కుటుంబాల ఇంటికి వెళ్ళి ఏమైనా పరామర్శించిన రేవంత్ రెడ్డి? విద్యార్థులు జియో 46 గురించి ఇప్పటిదాకా కంటతడి పెడతా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి నేనున్నానని భరోసా ఇచ్చినవా? లేకుంటే రైతులందరూ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నా ఉంటే వారి ఇంటికి వెళ్ళి పరామర్శించినా, వాళ్ళ కుటుంబాలు ఆదుకున్నావా? పంట నష్ట పరిహారం కింద వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చినావా? ఏం చేసినావు? గయని శాత కాదు మనకు. కానీ బీఆర్ఎస్ పార్టీని కొనడానికి మాత్రం వేల కోట్ల రూపాయల పైసలు ఉంటాయి, కానీ ప్రజల్ని ఆదుకోవడానికి మాత్రం రేవంత్ రెడ్డికి పైసలు ఉండే టైం కూడా ఉండదు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి రైతుల కోసమే పార్టీ మారిన 6 నెలల్లో అద్భుతాలు చేసింది. ఎక్కడా అంటే రైతులు చనిపోవడం నీకు అద్భుతమేమో శ్రీనివాసు. 6 నెలల్లోనే విధ్వంసం సృష్టించిన ఈ కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల పరంగా, మహిళల పరంగా, ప్రభుత్వ ఉద్యోగుల పరంగా, రైతుల పరంగా అందరి వైపున అన్యాయం చేసుకుంటా వస్తా అంటే శ్రీనివాస్ మాత్రం 6 నెలల్లో అద్భుతాలు అవపడ్డాయట సన్నాసికి. కాంగ్రెస్లో చేరిన తర్వాత పోచారం మార్పును హైలైట్ చేయకండి, ఇంకా వేరే విషయాలు ఉన్నాయి, వాటి గురించి హైలైట్ చేసి రాయండి. మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి హితబోధన చెప్పినా కదా. రేవంత్ రెడ్డి పోయి మీడియాతో చెప్పిండి, ఇక ఈ విషయాన్ని హైలైట్ చేయకండి, ఇంకా విషయాలు ఉన్నాయి, దాన్ని హైలైట్ చేయడని. ముఖ్యమంత్రి అయినందుకు మేము సిగ్గుతో బాగా సంతోషిస్తున్నాం. ఇక దొంగలే పోతారు. కొన్ని రాజకీయాల కింద కాంగ్రెస్ చేరిన వారి గురించి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వాక్యాలు, కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదు, నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్తోనే ఉంటా, నెట్టింట వైరల్ అవుతున్న పోచారం మాటలు. ఈ పోచారం మాటలు వింటే ఏంలే, ఒక మాట అంటా ఉన్నాడు మొన్నటి దాకా కడియం శ్రీహరి, దొంగలే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు, నిజమైన వ్యక్తులే దీంట్లోనే ఊగేసలాడుతూ ఉంటున్నాడు. మరి దొంగ నంబర్ 1 420గా ముద్రించబడింది పోచారమే. మరి సిగ్గు లేకుండా వాక్యాలు ఆయన మాటల ఇక ఏముంటుంది చెప్పండి ప్రజలారా? కొంత మూట అందితే, కొన్ని కోట్ల డబ్బులు అందితే ప్రజల్ని మీద ఏదో ఒకటి చెప్పి పోతాడు. రైతులను మంచిగా కింద నుంచి పైదాకా పాలిస్తోటి బంగారంతో చేసిండాడు రేవంత్ రెడ్డి. అందుకనే అది చూడలేక తట్టుకోలేక అందులోకి వెళ్ళిపోయినాడు, అయితే సౌతి పెండ్లం వెళ్ళిపోయినట్టు ఆ విధంగా వెళ్ళిపోయినాడు.
మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అభిమానాన్ని పొందిన పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిపోయారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థం కావాలి, సీఎం రేవంత్ రెడ్డి భారీగా పూర్తి స్థాయిలో ఆపోజిషన్ పార్టీ లేకుండా పూర్తి స్థాయిలో అప్పులు తీసుకొస్తున్న 30,000 కోట్ల రూపాయలని ఈ విధంగా ఖర్చు పెట్టుకుంటా ఆయన ప్రజల్ని ఆదుకోకుండా, ఆగమైతే ఉన్న కుటుంబాలని పరామర్శించకుండా, విద్యార్థులకు ఎటువంటి భరోసా ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో కొండానికైతే ఆ 30,118 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఖర్చు పెడతా ఉన్నాడు. మనకు వచ్చేసేమో నేను అప్పులే కట్టుకుంటున్నా, మిత్తిలు కట్టుకుంటున్నా, అది ఇది అనుకుంటా మన ముందు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ముచ్చట చూసుకుంటే మాత్రము వేల కోట్ల రూపాయలు ఈయన మాత్రం పోయి బీఆర్ఎస్ నాయకుల ముందు గుమ్మరిస్తూ ఉన్నాడు. మరి ఇది ప్రజాపాలన అంటే ప్రజలను పట్టించుకోకుండా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని పట్టించుకోవడమే కాంగ్రెస్ యొక్క తీరు, ప్రజాపాలన యొక్క తీరు. పార్టీ మారే సన్నాసులు, పార్టీ కోసం పనిచేయకుండా, ప్రజల కోసం పనిచేయకుండా, డబ్బులు ఎటు పెడితే పియ్యి తినడానికి కూడా రెడీ అయిపోయిన రాజకీయ నాయకులు పార్టీ మారేటందుకు సిగ్గనిపియాలి కొంచెమైనా.